హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ ఎలా రాయాలో తెలుసుకుందాం. ఈ సెంటెన్స్ చూడండి, షీ హ్యాస్ బీన్ రైటింగ్ ఏ బుక్. దీని ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది అంటే ఏ బుక్ హ్యాస్ బీన్ బీయింగ్ రిటన్ అవుతుంది. అలాగే షీ మే హ్యావ్ బీన్ కాలింగ్ హిమ్. దీని ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది అంటే హీ మే హ్యావ్ బీన్ బీయింగ్ కాల్డ్ అవుతుంది. చూసారా, మే హ్యావ్ బీన్ బీయింగ్ ప్లస్ వెట్ థాట్ ఫామ్. ఈ స్ట్రక్చర్ నేను మీకు లాస్ట్ క్లాస్లో కూడా చూపించాను కదా, దే మే హ్యావ్ బీన్ బీయింగ్ ప్లస్ వెట్ థాట్ ఫామ్. అయితే వీటి యొక్క మీనింగ్ ఏంటి అన్నది ఇవాళ క్లాస్లో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎలా ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలో తెలుసుకుందాం. ఈ సెంటెన్స్ చూడండి, షీ హ్యాస్ కాల్డ్ హిమ్. ఇందులో కాల్ చేసే పని ఎవరు చేశారు? షీ అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్. ఎవరికి కాల్ చేయబడింది? హిమ్ అంటే హిమ్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అవుతారు. ఏదైనా ఒక సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారుస్తామంటే రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టి వెట్ థాట్ ఫామ్ రాస్తాం. అందుకని హిమ్ కాల్డ్ అని రాస్తామా? రాయం. చూడండి, డూయర్ ఆఫ్ ద యాక్షన్ అయినా రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అయినా కానీ వాళ్ళని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టినప్పుడు దాని ప్రొనౌన్ని ఎప్పుడూ సబ్జెక్టివ్ కేసులోనే రాయాలి. అందుకని హిమ్ కాల్డ్ అని రాయకూడదు, హీ కాల్డ్ అని రాయాలి. కానీ నేను దేనికి ప్యాసివ్ వాయిస్ రాస్తున్నాను? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి. ఏదన్నా ఒక టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉందని ఎప్పుడు తెలుస్తుంది అంటే దాని సబ్జెక్ట్ తర్వాత హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉంటే. హీ, షీ, ఇట్ వస్తే హ్యాజ్ రాయాలి, లేదా ఏదైనా సింగులర్ సబ్జెక్ట్ వస్తే హ్యాజ్ రాయాలి. ఐ కానీ వి కానీ దే కానీ ఏదైనా ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే హ్యావ్ రాయాలి. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ ప్రకారం హ్యాజ్ రాశాను. హీ హ్యాజ్ కాల్డ్. పాస్ట్ పర్ఫెక్ట్ అయితే హీ హ్యాడ్ కాల్డ్ అని రాస్తాం. కానీ నాకు ఒక విషయం చెప్పండి, ఇది ప్యాసివ్ వాయిస్, ఇది యాక్టివ్ వాయిస్ కదా. దీన్ని చూడండి, షీ హ్యాస్ కాల్డ్, ఆమె కాల్ చేస్తుంది. దీని ప్యాసివ్ వాయిస్ ఏంటి? హీ హ్యాస్ కాల్డ్. ఇది కూడా అతను కాల్ చేశాడు అని మీనింగ్ వస్తుంది కదా. హీ హ్యాస్ కాల్డ్, సారీ, షీ హ్యాస్ కాల్డ్, హీ హ్యాస్ కాల్డ్. మరి ఇది ప్యాసివ్ అని ఎలా తెలుస్తుంది? చూడండి, ఏదైనా సరే ఒక టెన్స్ ప్యాసివ్ వాయిస్ అని ఎలా తెలుస్తుంది అంటే ఆ టెన్స్లో ఎప్పుడు ఒక ఎడిషనల్ బీ ఫామ్ అనేది ఉంటుంది. ఒక ఎడిషనల్ బీ ఫామ్ అని ఉంటుంది. మరి ఇక్కడ అసలు బీ ఫామే లేదు కదా. అప్పుడు ఏం చేయాలంటే ఈ హ్యాస్ కానీ హ్యావ్ కానీ దీని పక్కన ఒక ఎడిషనల్ బీ ఫామ్ పెట్టాలి. అయితే హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ వస్తే దాని పక్కన ఎప్పుడు వెట్ థర్డ్ ఫామ్ ఉండాలి కాబట్టి బీలో బీన్ని పెడతాం. హీ హ్యాస్ బీన్ కాల్డ్ అంటే అతన్ని పిలిచారు. హీ హ్యాడ్ బీన్ కాల్డ్ అతన్ని పిలిచారు. లేదా హీ హ్యాస్ బీన్ కాల్డ్ అతను పిలువబడ్డాడు. హీ హ్యాడ్ బీన్ కాల్డ్ గతంలో అతను పిలువబడ్డాడు అని మీనింగ్ వస్తుంది. అర్థమైందా? చూడండి, ఎప్పుడైనా సరే ఏదన్నా సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉందని తెలియాలి అంటే ఒక ఎడిషనల్ బీ ఫామ్ అనేది అందులో ఉంటుంది. సరే, ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ హీ హ్యాస్ బీన్ కాల్డ్ అని వస్తుంది. సరే, అయితే దీని ఫ్యూచర్ ఏమవుతుంది? చూడండి, ఏదైనా టెన్స్ని ఫ్యూచర్లోకి మార్చాలి అంటే దాని సబ్జెక్ట్కి ప్రిడికేట్కి మధ్యలో విల్ యూజ్ చేయాలి. ఇందులో సబ్జెక్ట్ ఏమో హీ, ప్రిడికేట్ ఏమో హ్యాస్ బీన్ కాల్డ్. ఇందులో విల్ పెట్టాలి. సరే, హ్యాస్ తర్వాత వెట్ థాట్ ఫామ్ ఉండాలి కాబట్టి బీన్ ఉంది, కరెక్టే. కానీ విల్ కానీ మే కానీ మైట్ కానీ ఇలాంటి మోడల్స్ తర్వాత వెర్బ్ ఏ ఫామ్లో ఉండాలి? బేస్ ఫామ్లో ఉండాలి. కానీ ఇక్కడ హ్యాజ్ ఉంది. హ్యాజ్ యొక్క బేస్ ఫామ్ ఏంటి? హ్యావ్. కాబట్టి హ్యాస్ తీసేసి హ్యావ్ పెట్టాలి. హీ విల్ హ్యావ్ బీన్ కాల్డ్. దీని అర్థం ఏంటంటే అతన్ని పిలిచి ఉంటారు. ఎప్పుడు? ఫ్యూచర్లో. లేదా హీ విల్ హ్యావ్ బీన్ కాల్డ్ అతను పిలువబడి ఉంటాడు. ఎప్పుడు? ఫ్యూచర్లో. ద ప్రాజెక్ట్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై టుమారో. రేపటికల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఉంటుంది. చూసారా, దిస్ ప్రాజెక్ట్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై టుమారో. రేపటికల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఉంటుంది. సరే, దీని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటి? దే హ్యాడ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. ఇందులో డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఏమో దే,
రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఏమో ద ప్రాజెక్ట్. దీని ప్యాసివ్ వాయిస్ ఏం చేస్తాం? ద ప్రాజెక్ట్ హ్యాడ్ కంప్లీటెడ్ అంటామా? చూడండి, దే హ్యాడ్ కంప్లీటెడ్, ద ప్రాజెక్ట్ హ్యాడ్ కంప్లీటెడ్. రెండు చూడ్డానికి ఒకేలా ఉన్నాయి కదా. ఏం చేయాలని చెప్పా? ఒక అడిషనల్ బీ ఫామ్ పెట్టాలి, అదే బీన్. ద ప్రాజెక్ట్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్. ప్రాజెక్ట్ పూర్తి అయ్యింది. ఎప్పుడు? గతంలో. ఓకేనా? లేదా ప్రాజెక్ట్ని పూర్తి చేశారు. ఎప్పుడు? గతంలో. సరే, నేను ఈసారి ఇలా చెప్పాలి అనుకుంటున్నాను. నిన్ననే ఆ ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఉండి ఉంటుంది అని. చూడండి, ప్రాజెక్ట్ పూర్తి అయ్యింది అని చెప్పట్లేదు, ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఉండి ఉంటుంది అంటున్నాను. ఎప్పుడైనా సరే మనం ఉండి ఉంటుంది అని ఎప్పుడు అంటాం? ఏదన్నా అజంప్షన్తో మనం ఏదన్నా ఒక పని జరిగి ఉంటుంది అని చెప్పినప్పుడు. ఆమె వచ్చి ఉండి ఉంటుంది, వాళ్ళు వెళ్ళి ఉండి ఉంటారు, వాళ్ళు అడిగి ఉండి ఉంటారు, ఇవన్నీ అజంప్షన్స్ అనమాట. నేనేం చెప్పాను? ఎప్పుడైనా సరే ఇలాంటి అజంప్షన్స్ని చెప్పేటప్పుడు సబ్జెక్ట్కి ప్రిడికేట్కి మధ్యలో వుడ్ యూస్ చేస్తామని చెప్పాను. మనము ప్యాసివ్ వాయిస్కి కదా అయ్యి ఉండి ఉంటుంది అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ద ప్రాజెక్ట్. ప్రిడికేట్ ఏమో హ్యాడ్ బీన్ కంప్లీటెడ్. వీటి మధ్యలో వుడ్ పెట్టాలి. ద ప్రాజెక్ట్ వుడ్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ అంటామా? చూడండి, వుడ్ తర్వాత కూడా వెర్బ్ అనేది బేస్ ఫామ్లో ఉండాలి. విల్ కానీ, వుడ్ కానీ, మే కానీ, మైట్ కానీ, ఏ మోడల్ వచ్చినా దాని తర్వాత ఉండే వెర్బ్ బేస్ ఫామ్లో ఉండాలి. కాబట్టి హ్యావ్ యూజ్ చేస్తాం. ద ప్రాజెక్ట్ వుడ్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ యెస్టర్డే. నిన్ననే ఆ ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఉండి ఉంటుంది. అంటే నిజంగా పూర్తయిందో లేదో నాకు తెలియదు. సపోజ్ నేను నిన్న చూసేసరికి ఆ ప్రాజెక్ట్ 99% పూర్తయింది. అయితే నేను అక్కడి నుంచి ఈరోజు వచ్చేసాను. కానీ నిన్న మార్నింగే 99% అయిందంటే నిన్న నైట్ కల్లా ఆ ప్రాజెక్ట్ అయిపోయి ఉంటుంది కదా. వేరే వాళ్ళతో నేను ఇలా చెప్తున్నాను, అరే ఆ ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఉండి ఉంటుందిరా అంటున్నాను. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది అనట్లేదు. నిజంగా నేను అక్కడ ఉండి నేను అది చూస్తే గనక ద ప్రాజెక్ట్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ అంటాను. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది అని. కానీ అయ్యి ఉండి ఉంటుంది నా అజంప్షన్తో చెప్తున్నాను కాబట్టి ద ప్రాజెక్ట్ వుడ్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ యెస్టర్డే అని అంటాను. అంటే నిన్ననే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యి ఉండి ఉంటుంది. అంతేకాదు, ఈ వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ వెబ్ ప్లాట్ఫామ్కి ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది. అదేంటంటే నిన్ననే ఆ ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఉండి ఉండేది అని. ఎప్పుడైతే మనం ఉండి ఉండేది అంటున్నామో నిజానికి ఆ పని పూర్తి కాలేదు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా ఒక ప్రాజెక్ట్లో నేను పని చేసి ఉండి ఉంటే ఆ పని పూర్తి అయ్యి ఉండి ఉండేది అని చెప్పాలంటే ఇఫ్ ఐ హ్యాడ్ వర్క్ ద ప్రాజెక్ట్ వుడ్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ యెస్టర్డే. నేను పని చేసి ఉంటే ఆ ప్రాజెక్ట్ నిన్న పూర్తయ్యి ఉండి ఉండేది అని దాని అర్థం. అర్థమైందా? సో వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ వెబ్ ప్లాట్ఫామ్కి రెండు అర్థాలు వస్తాయి. ఒకటి ఉండి ఉంటుంది, ఇంకొకటి ఉండి ఉండేది అని. అంతేకాదు, ఈ వుడ్ బదులు నేను మేని పెట్టాననుకోండి, ద ప్రాజెక్ట్ మే హ్యావ్ బీన్ కంప్లీటెడ్ యెస్టర్డే. మేకి అర్థం ఏమొస్తుంది అంటే నిన్ననే ఆ ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఉండవచ్చు అని. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఉండవచ్చు అని, లేదా ఉండి ఉండవచ్చు అని. చూడండి, వుడ్ యూస్ చేస్తే ఏమో ఉండి ఉండేది, మే యూస్ చేస్తే ఉండి ఉండవచ్చు అని. షీ వుడ్ హ్యావ్ బీన్ రిక్వెస్టెడ్. ఆమెని రిక్వెస్ట్ చేసి ఉంటారు, లేదా ఆమెని రిక్వెస్ట్ చేసి ఉండి ఉండేవారు. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్. దాన్ని నిర్మించి ఉండి ఉంటారు, లేదా దాన్ని నిర్మించి ఉండి ఉండేవారు. అంటే నిర్మించలేదు అని ఇక్కడ అర్థం. చూడండి, మనం ఇలా అంటూ ఉంటాం కదా, నిజానికి ఏదన్నా ఒక గుడి కానీ ఏదన్నా ఒక ప్లేస్ని కానీ మొఘల్స్ నిర్మించారో లేదో మనకి తెలియదు. కానీ మనం ఇలా చెప్తుంటాం కదా, దీన్ని మొఘల్స్ నిర్మించి ఉండి ఉంటారు అని. అప్పుడు ఏమంటామంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై మొఘల్స్, లేదా ఇట్ వుడ్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై షాజహాన్. అంటే షాజహాన్ దీన్ని నిర్మించి ఉండి ఉంటాడు అని. నిజంగా నిర్మించాడో లేదో నాకు తెలియదు. లేదా నిర్మించి ఉండి ఉండేవాళ్ళు అని చెప్పాలంటే ఇఫ్ మొఘల్స్ హ్యాడ్ రూల్డ్ ఫర్ అనదర్ 10 years ఇట్ వుడ్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్.
ఒకవేళ మొఘల్స్ ఇంకొక 10 సంవత్సరాలు పాలించి ఉంటే ఇది వాళ్ళ చేత నిర్మించబడి ఉండేది అని, అంటే నిర్మించలేదు అని అర్థం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ని ఎలా రాయాలో చూద్దాం. చూడండి, షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 1 అవర్. దీని అర్థం ఏంటి? ఆమె 1 గంట నుంచి క్రికెట్ ఆడుతూ ఉంది అని. చూడండి, క్రికెట్ ఆడుతూ ఉంది అని. ఆడే పని ఎవరు చేస్తున్నారు? షీ, అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్. దేని మీద పని జరుగుతుంది? క్రికెట్, అంటే రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ఏం చేస్తాం? రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ తర్వాత వెర్బ్ థర్డ్ ఫామ్ యూజ్ చేస్తాం. అప్పుడు అదేమవుతుంది? క్రికెట్ ప్లేడ్ ఫర్ 1 అవర్. కానీ నాకు ఒక విషయం చెప్పండి, నేను ఏ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ రాస్తున్నాను? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఏదైనా ఒక టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది? హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ యూజ్ చేసినప్పుడు. కాబట్టి క్రికెట్ హ్యాస్ బీన్ రాయాలి. సరే, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ అవుతుందా? క్రికెట్ హ్యాస్ బీన్ ప్లేడ్. నాకు ఒకటి చెప్పండి, ఇది ఏ టెన్స్? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీన్ని నేను ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాను ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంది, హ్యాస్ బీన్, తర్వాత ప్లేయింగ్ అనే ఒక వెర్బ్ ఐఎన్జీ ఫామ్ ఉంది కంటిన్యూస్ టెన్స్ అని చెప్పడానికి. మరి ఇక్కడ అసలు కంటిన్యూస్ టెన్స్ అని చెప్పడానికి ఒక వెర్బ్ ఐఎన్జీ ఫామ్ లేదు కదా. అప్పుడు ఏం చేస్తాం? ఒక డమ్మీ బీ ఫామ్ యూజ్ చేస్తాం. అప్పుడు అది ఏమవుతుందంటే క్రికెట్ హ్యాస్ బీన్ బీయింగ్ ప్లేడ్ ఫర్ 1 అవర్. అంటే క్రికెట్ గంట నుంచి ఆడబడుతూ ఉంది, లేదా క్రికెట్ని గంట నుంచి ఆడుతూ ఉన్నారు. చూడండి, ఆడుతూ ఉన్నారు లేదా ఆడబడుతూ ఉంది. చూసారా, ఇక్కడ కూడా ఒక ఎక్స్ట్రా బీ ఫామ్ వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ఒక బీ ఉంది, ఒక ఎక్స్ట్రా బీ ఫామ్ వచ్చింది. ఇదే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్. అదే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పాలి అంటే హ్యాడ్ బీన్ని యూజ్ చేస్తాం. క్రికెట్ హ్యాడ్ బీన్ బీయింగ్ ప్లేడ్ ఫర్ 1 అవర్. అంటే గతంలో 1 గంట వరకు క్రికెట్ ఆడబడుతూ ఉంది అని దాని అర్థం. అదే ఇక్కడ ఫ్యూచర్లోకి రాయాలంటే సబ్జెక్ట్కి ప్రిడికేట్కి మధ్యలో విల్ పెడితే సరిపోతుంది. క్రికెట్ విల్ హ్యావ్ బీన్ బీయింగ్ ప్లేడ్ అవుతుంది. ఓకేనా? అయితే ఈ టెన్స్ని మనం తెలుగులో అసలు యూజ్ చేయం కాబట్టి దీని గురించి చెప్పట్లేదు, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చెప్తాను. చూడండి, క్రికెట్ హ్యాడ్ బీన్ బీయింగ్ ప్లేడ్ అని అంటే క్రికెట్ గంట నుండి ఆడుతూ ఉన్నారు లేదా క్రికెట్ గంట నుండి ఆడబడుతూ ఉంది అని చెప్పాం. సరే, అయితే నేను ఇలా చెప్పాలి అనుకుంటున్నాను, క్రికెట్ గంట నుంచి ఆడబడుతూ ఉంటుంది. చూడండి, ఆడబడుతూ ఉంటుంది అని ఎప్పుడు అంటాం? ఏదన్నా ఒక పని నిజంగా జరుగుతూ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ పని అలా జరుగుతూ ఉండవచ్చు అన్న అనుమానంతో నేను చెప్పాలి అనుకుంటున్నప్పుడు ఇలా ఆడబడుతూ ఉంటుంది, అడగబడుతూ ఉంటారు అని అంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? నేనేమని చెప్పాను? ఎప్పుడైనా మన అజంప్షన్ని మోడల్ ఉంటారు అని చెప్పడానికి వుడ్ అనే మోడల్ని యూజ్ చేస్తారు అని చెప్పాం. ఎక్కడ పెట్టాలి? సబ్జెక్ట్కి ప్రిడికేట్కి మధ్యలో. అప్పుడు అదేమవుతుంది అంటే క్రికెట్ వుడ్ హ్యావ్ బీన్ బీయింగ్ ప్లేడ్. చూడండి, ఇక్కడ వుడ్ పెట్టాం కాబట్టి హ్యాడ్ కాస్త హ్యావ్ అయిపోయింది. క్రికెట్ వుడ్ హ్యావ్ బీన్ బీయింగ్ ప్లేడ్. క్రికెట్ గంట నుంచి ఆడబడుతూ ఉంటుంది. లేదా దీనికి ఇంకొక మీనింగ్ వస్తుంది, క్రికెట్ గంట నుంచి ఆడబడుతూ ఉండేది. దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఉండేది అని. నిజంగా జరగలేదు, కానీ ఇలా చేసి ఉంటే అలా జరుగుతూ ఉండేది అని చెప్పడానికి. ఇఫ్ హీ హ్యాడ్ కమ్ క్రికెట్ వుడ్ హ్యావ్ బీన్ బీయింగ్ ప్లేడ్ ఫర్ 1 అవర్. అతను వచ్చి ఉంటే గంట వరకు క్రికెట్ గతంలో ఆడబడుతూ ఉండేది అని దాని అర్థం. ఓకే, ఈ సెంటెన్స్ చూడండి, హీ మే హ్యావ్ బీన్ బీయింగ్ టార్చర్డ్. చూసారా, మే హ్యావ్ బీన్ బీయింగ్ టార్చర్డ్. దీని అర్థం ఏంటి అంటే అతను హింసించబడుతూ ఉండవచ్చు. చూసారా, మే యూజ్ చేసాం కాబట్టి ఉండవచ్చు. అదే వుడ్ యూజ్ చేస్తే హీ వుడ్ హ్యావ్ బీన్ బీయింగ్ టార్చర్డ్. అతను హింసించబడుతూ ఉంటాడు. చూసారా, ఇక్కడ ఉండవచ్చు, మే యూజ్ చేసాం కాబట్టి. అదే వుడ్ యూజ్ చేస్తే ఉంటాడు.
చూడండి, అదే హీ వుడ్ హ్యావ్ బీన్ టచ్డ్ అంటే దాని అర్థం ఏంటంటే అతను హింసించబడి ఉంటాడు లేదా అతను హింసించబడి ఉండి ఉంటాడు. కానీ హింసించబడి అంటే అది జరిగిపోయింది, ఇక్కడ జరుగుతూ ఉంది గతంలో. హీ వుడ్ హ్యావ్ బీన్ బీయింగ్ టచ్డ్ అంటే అతను హింసించబడుతూ ఉండి ఉంటాడు అని అర్థం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.